హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెద్దపల్లి డిస్టిక్లోని దేవునిపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి అందుగులపల్లె విలేజ్ నుండి దేవునిపల్లి విలేజ్కి వెళ్ళాలి. అలాగే రంగాపూర్ విలేజ్ నుండి కూడా ఈ దేవస్థానానికి వెళ్ళొచ్చు. దారి వెంబడి వెళ్తూ ఉంటే మనకు ఎత్తైన కొండలు, కొండపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే చుట్టూ ఉన్నటువంటి అందమైన లొకేషన్స్ మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇదే దేవునిపల్లి విలేజ్. ఫ్రెండ్స్, ఇది గాలి గోపురం. దేవస్థానం చుట్టూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే లక్ష్మీ నరసింహస్వామి ప్రవేశ ద్వారం. ఇది ఆలయం లోపట ఉన్నటువంటి ప్రదేశం. చుట్టూ అయితే వ్యూ చాలా బాగా ఉంది. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, భక్తులు ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. అందుకే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవం తర్వాత 5వ రోజు ఇక్కడ గ్రాండ్గా జాతర సెలబ్రేషన్స్ జరుగుతాయి. చివరి రోజు రథోత్సవ వేడుకతో ఈ జాతర ముగుస్తుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు సమీప గ్రామాలతో పాటు వివిధ జిల్లాలు, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ప్రతి ఏటా భక్తులు తరలి వస్తారు.
ఫ్రెండ్స్, ఇదే మహాశక్తి కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఇది ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం. ఫ్రెండ్స్, ఇది ఉగ్ర నరసింహస్వామి ఆలయం. కొండపైన ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళడానికి మెట్లను నిర్మించటం జరిగింది. కొండపైన స్వామివారి మెయిన్ ఆలయం ఉంటుంది. కొండ కింద 2 ఆలయాలను నిర్మించటం జరిగింది. ఒకటి ఉగ్ర నరసింహస్వామి ఆలయం, రెండవది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కొండపై నుండి చూస్తే వ్యూ చాలా బాగా ఉంటుంది. కొండపై నుండి చూస్తే మనకు పచ్చని చెట్లు, పొలాలు మరియు అందమైనటువంటి లొకేషన్స్ మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇది కొండపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.